యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఈ దినములకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం చూసినట్లయితే మత్తయి వార్త 2వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నాయన ప్రభా మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి నాయన మీకు వందములు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అనేక మంది గతించిపోయినారు నాయన ప్రభా, కానీ మీరు మాకు ఇంకా మరి ఆశనిచ్చి ఆరోగ్యంనిచ్చి నాయన మమ్మల్ని నిలువబెట్టినందుకు మీకు వందనములు నాయన ప్రభా. ఇదిగో నాయన మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. ప్రతి ఒక్కరి తండ్రి వెనుకల చివరి గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయమని ప్రభు అనేసి నా బ్రతిమాలు వినంగా ఉడికిస్తున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు మనము క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కదా. అంత హడావుడి హడావుడి హడావుడి. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రిస్మస్, క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన. అంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. ఈ దినములలో అనేక మంది క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం చాలామంది మర్చిపోయి ఉండొచ్చు. కానీ వారు చేసే హడావుడి ఎందులో ఉంటుందంటే కొత్త బట్టలు, పిండి వంటలు, బిర్యానీలు, మరి ఇక క్యారల్స్, ఈ విధంగా డాన్సులు, ఈ విషయాలే అనుకుంటూ ఉంటారు. అంటే చూసేవాళ్ళు కూడా ఓహో క్రిస్మస్ అంటే ఇదే కాదు అనుకుంటారు. అంటే వారికి మనం నేర్పించే పాఠం ఏంటో వారికి అర్థం కాదు. క్రిస్మస్ అనగా ఏంటి, ఓహో క్రీస్తు పుట్టాడు కాదు అన్న విషయాన్ని వారికి తెలియజేయాలి. తెలియజేసే వారికి మనం ఉండాలి. అయితే మనము అలాగ ఉండక మనము ఏం చేస్తున్నాము? మనము ఏం చేయాలంటే నిరాశ్రయులైన వారికి ప్రభువు వచ్చింది ఎందుకు? అందుకే కదా ఈ లోకంలో ప్రభువు నరావతారిగా ఈ లోకంలో జన్మించింది ఎందుకు? నిరాశ్రయులైన వారికి, పేదవారికి, ఆకలి కొనిన వారికి, దిక్కులేని వారికి, దీనదశలో ఉన్నవారికి, అనారోగ్యం పాలైన వారికి, వీరిని మనం జ్ఞాపకం చేసుకునే వారిగా ఉందాం. ఇది నిజమైన క్రిస్మస్. వీరిని జ్ఞాపకం మనం చేసుకుంటున్నామా? లేదు. మనం చేసుకునే వారిగా మనము ఉండటం లేదు ప్రియులారా. అయితే చూడండి, క్రిస్మస్ గురించి వివిధ వాదనలు కూడా లేకపోలేదు. ఏంటంటే కొంతమంది క్రైస్తవులు ఏమంటారంటే మేము క్రిస్మస్ చేసుకోము అంటారు. మేము క్రిస్మస్ చేసుకోమండి అంటారు. అయితే ఇక్కడ మనం ఏదో చేసుకుంటున్నట్టు మనం కూడా ఏం చేయడం లేదండి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు జన్మం గురించి, క్రిస్మస్లో జరిగిన వివిధ విషయాల గురించి మనం ధ్యానించుకుంటున్నాం అంతే. క్రిస్మస్లో జరిగిన వివిధ విషయాల గురించి మనము ధ్యానించుకుంటున్నాం, ఆ విధంగా ఆరాధిస్తున్నాం. మరికొంతమంది యేసు ప్రభు డిసెంబర్ 25నే పుట్టాడని బైబిల్ ఎక్కడైనా ఉందా అంటారు. కొన్ని వారిని చూపించమంటే వారు చూపించలేరు. వారిని చూపిస్తారా అంటే వారికి తెలియదు. కాబట్టి చూడండి, చరిత్ర చెప్తుంది ఏమని, ఇది క్రీస్తు శకమని. ఈరోజు తారీఖు అంటే 25 యేసు ప్రభుని పుట్టుక నుండి లెక్క పెట్టగా వచ్చిందని జ్ఞాపకం ఉంచుకోవాలి. యేసు ప్రభు పుట్టుక నుండి జ్ఞాపకము ఉంచుకోవాలి. యేసు ప్రభు పుట్టుక నుండి లెక్క పెట్టగా వచ్చిందని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. చూడండి, చాలామంది క్రిస్మస్ అనగా చాలామంది ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడిన వారిగా ఉంటారు. చూడండి, క్రీస్తు అనగా ఇష్టపడిన వారు కూడా వారి నోటి నుండి వారు పలకాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు శకము అని, క్రీస్తు పూర్వం అని, క్రీస్తు శకమని వారి నోటిని తప్పనిసరిగా వారు పలకవలసి ఉంటుంది. క్రీస్తుని వారి నోటిలో నుండి
క్రీస్తు స్వరం, శబ్దం వారి నోటి నుండి తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి అదేవిధంగా కొంతమంది క్రైస్తవేతరులు యేసు ప్రభు 2000 సంవత్సరాల నుండే ఉన్నాడు, కానీ మా దేవుళ్ళు మా దేవతలు ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారు అని చెప్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు 2000 సంవత్సరాల నుండి మట్టుకే కాదు, సృష్టి ఆరంభం నుండే 2000 సంవత్సరాల నుండి ఏంటంటే ఆయన ఈ లోకంలో కన్యమర్య గర్భంలో ఆయన జన్మించాడు. ఒక స్త్రీని ఆధారంగా చేసుకొని ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరి కొరకు? మన కొరకు. అది కూడా ముందు చెప్పాను కదా, దీనదశలో ఉన్న వారి కొరకు. కాబట్టి ఆయన సర్వానికి ఆది సంభూతుడు. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుండి 2 వచనాలు చూసినట్లయితే చూడండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడై ఉండెను. అదే 14వ వచనంలో కూడా ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఏది కూడా ఆయన లేకుండా కలగలేదని గుర్తుపెట్టుకోవాలి. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. అయితే నరావతారిగా బెత్లెహేంలో జన్మించాడు ఆయన. కాబట్టి అది ఆయన అవతారం మటుకే కానీ ఆరంభము కాదు. కాబట్టి చూడండి, ఒక పేద వృద్ధురాలు యేసు ప్రభుని ఆరాధించుకుంటకు క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళిందట. ఒక పేద వృద్ధురాలు. ఆమె ఇక వస్త్రధారణ చూసి, అంటే క్రిస్మస్ రోజున కొత్త బట్టలు మరి బాగా అలంకరించుకుని వెళ్తారు కదా. మరి ఇలాంటి వాళ్ళకి అక్కడ చోటు ఉండదు, అలాంటి వారికి చోటు ఉండదు. అయితే క్రిస్మస్ రోజున చర్చికి వెళ్ళిందట. ఆమె యొక్క వస్త్రధారణ చూసి గుమ్మం దగ్గర కొంతమంది లోపలికి అనుమతి ఇవ్వలేదట. అమ్మని ఇలాంటి వాళ్ళకు కాదు అని చెప్పారంట. క్రిస్మస్ అలాంటి వాళ్ళకి కాదంట, కానీ క్రిస్మస్ అలాంటి వాళ్ళకే అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆమె ఎంతో దుఃఖంతో ఏడ్చుకుంటూ వెళ్తుంటే యేసు ప్రభు ప్రత్యక్షమై, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారట. అందుకు ఆమె జరిగింది మొత్తం ఏడ్చుకుంటూ చెప్పిందట. అప్పుడు ప్రభు అన్నారట, అమ్మ నువ్వు ఏడవద్దు, వారు నిన్ను త్రోసేయడమే కాదు నన్ను కూడా త్రోసివేశారు. వారికి కావాల్సింది ఏంటి? పలహారాలు, అరటిగిళలు, ఇవి కావాలి. కాబట్టి నన్ను కూడా త్రోసేశారు అన్నాడు. కాబట్టి క్రీస్తులేని క్రిస్మస్ వారు జరుపుకుంటున్నారమ్మా అని చెప్పారట. కాబట్టి మీరు జరుపుకుంటున్న క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా లేదు తెలుసుకోండి. మనం జరుపుకుంటున్న క్రిస్మస్లో క్రీస్తు ఉన్నాడా? మీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? కొత్త బట్టలు ధరించుకుంటేనే క్రీస్తు ఉన్నాడని అర్థం కాదు. పిండి వంటలు చేసుకుంటేనే క్రీస్తు ఉన్నాడని కాదు. క్రిస్మస్ జరుపుకుంటున్నామని అర్థం కాదు. మన హృదయంలో క్రీస్తుని నిలుపుకుంటున్నామా అనేది ఒకటి అర్థం చేసుకోండి. ఆయనను మన హృదయాలలో, మన జీవితాలలో, మన ప్రవర్తనలో కలిగి క్రీస్తును జ్ఞాపకం చేసుకున్నటే నిజమైన క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్ ప్రియులారా. చూడండి, క్రిస్మస్ కొంతమంది క్రైస్తవులకు సంవత్సరానికి ఒకసారే వస్తుంది. క్రిస్మస్ కొంతమంది క్రైస్తవులకు ఎప్పుడు వస్తుంది? సంవత్సరానికి ఒకసారే వస్తుంది. అయితే నిజమైన క్రైస్తవులకు క్రిస్మస్ ప్రతిరోజు క్రిస్మసే. నిజమైన క్రైస్తవులకు ప్రతిరోజు క్రిస్మసే, ప్రతి వారము క్రిస్మసే. ఈ విధంగా చూడండి, పరదేశి అని భక్తుడు, కొంతగాని పరదేశి అని భక్తుడు పాట రాస్తే ఉన్నాడు. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడు ఉండగా ఏటికింక వెరవలియుని ఎప్పుడు నాకు పండుగ అన్నాడు. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడు ఉండగా ఏటికింక వెరవలియుని ఎప్పుడు నాకు పండుగ అన్నాడు ఈ పరదేశి అనే భక్తుడు. కాబట్టి యేసు ప్రభువును హృదయంలో కలిగిన మనకు ప్రతిరోజు క్రిస్మస్సే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అన్యుల వల్ల క్రిస్మస్ను ఒక పండుగగా రికార్డింగ్ డాన్సులతో అల్లరి తిల్లరుగా మనం చేసుకోకూడదు. అల్లరి తిల్లరుగా జరుపుకోకుండా యోగ్యంగా పరిశుద్ధంగా జరుపుకోవాలి. పరిశుద్ధంగా జరుపుకునే వారిగా ఉండాలి. ఆ విధంగా చూడండి, ఆమోస గ్రంథంలో ఏం చెప్తున్నా అంటే 5వ అధ్యాయం 21వ వచనంలో మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. ఎందుకు? ఇలా చేయడం వల్లనే. మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను అని వాక్యంలో రాయించాడు. కాబట్టి ఆత్మ సంబంధంగా క్రిస్మస్ను జరుపుకోవాలి. మన ఆత్మ సంబంధంగా. మీ హృదయం మారిందా? మీ మారు మనసు పొందారా? ఆ విధంగా జరుపుకునే వారిగా ఉండండి. ఏదో వెళ్తున్నాము, దేవుని సన్నిధికి వస్తున్నాము కాదు. అందులో కూడా రాజకీయాలు చేస్తున్నారు. యేసు ప్రభు ప్రవచన పుత్రుడు. యేసు ప్రభు ఈ లోకంలో జన్మిస్తాడని దేవుని వాక్యంలో ఎన్నో వేల సంవత్సరాల క్రితమే ఆయా భక్తులు, ఆయా ప్రవక్తలు ప్రవచించారు. యేసు ప్రభు పుట్టకముందు 4000 సంవత్సరాల కిందట మోషే భక్తుడు ప్రవచించాడు. 4000 సంవత్సరాల కిందట ఆయన స్త్రీ సంతానమని ఆదికాండము 3:15లో వ్రాయబడింది. ఆయన స్త్రీ సంతానము అని 3:15లో వ్రాయబడింది. ఈ లోకంలో పుట్టిన వారందరూ ఎవరు? పురుష సంతానం అని అనగా పురుషుల సహాయం వల్ల జన్మించబడ్డారు కదా. పురుషుల సహాయం వల్ల జన్మించబడ్డారు. ఆయన ఒక్కరే స్త్రీ సంతానం. అంటే కన్య మరియ గర్భం జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మం కలిగింది పరిశుద్ధాత్మ ద్వారా. అందువలన ఆయనలో జన్మ పాపం కూడా లేదు. మనం పుట్టుకతోనే పాపులం. జన్మ పాపం ఉంది మనలో. పుట్టుకతోనే మనము పాపులం. అందువలన ఆయనలో జన్మ పాపం లేదని చెప్పబడింది. యేసు ప్రభు చరిత్రపుత్రుడు. మానవ చరిత్ర ఆయన జన్మతో 2గా విభాగింపబడింది. అందుకని క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం ఆయన పుట్టుకతో 2గా విభజించబడింది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని పిలుస్తారు. ఆయన చరిత్రలో ఉన్న నిజదేవుడు ఆయన. అందుకనే పాత నిబంధన, క్రొత్త నిబంధన అని పిలుస్తారు. వీటన్నిటికంటే ఎక్కువగా ఆయన పుట్టుకలో చరిత్ర మాత్రమే గాక మానవ జీవితాలు 2గా విభాగింపబడుతున్నాయి. అందుకని పాత జీవితము, కొత్త జీవితము అని పిలుస్తారు. ఇది క్రైస్తవ జీవితము. ఒకరు మారు మనసు పొంది పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి యేసు ప్రభు తిన్నిందుల రక్తములో కడుగబడి ఆయనను అంగీకరించబడినప్పుడే క్రైస్తవులు అవుతారు. ఎప్పుడైతే ఆయన రక్తములో కడుగబడి మన పాపములు ఒప్పుకొని ఆయన రక్తంలో కడుగబడి పశ్చాత్తాపడినప్పుడే క్రైస్తవులు అవుతారు. పూర్వము చూడండి, పౌలు భక్తుడు చెప్తాడు, పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా యేసు ప్రభు నన్ను ఎంచుకున్నాడు. పౌలు భక్తుల గురించి మనకు తెలుసు. పూర్వం ఎలా ఉన్నాడు? అనేక మంది క్రైస్తవులను హింసించాడు, చంపాడు. అలాంటి వాడిని దేవుడు పట్టుకున్నాడు. పూర్వం దూషకుడును, హింసకుడును, హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా యేసు ప్రభు నన్ను ఎంచుకున్నాడు అని పౌలు భక్తుడు సాక్ష్యం చెప్తున్నాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 12వ వచనంలో ఒకప్పుడు యేసు ప్రభుని భక్తులను హింసిస్తూ వాళ్ళను రాళ్లతో కొట్టి చంపిస్తూ ఉండే పౌలుకు ఒక మిట్ట మధ్యాహ్నాన యేసు ప్రభు ప్రత్యక్షమవడంతో అద్భుతముగా తన మారు మనసు పొంది దమస్కు మార్గంలో ప్రత్యక్షమయ్యాడు.
సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ప్రభా నీవెవడు అడిగాడు. మిట్ట మధ్యాహ్నం యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. తన మారు మనసు పొంది యేసు సాక్షిగా తన శేష జీవితం అంతా జీవించాడు. ఇటువంటి అనుభవం నీకుందా? ఎప్పుడైనా దేవుడు మాట్లాడా నీతో? యేసు ప్రభు దైవ మానవుడు. ఆయనలో దైవత్వం ఉన్నది. ఆయన దేవుడు. ఒకసారి యూదులు యేసు ప్రభుతో వాదిస్తున్నప్పుడు ప్రభు వారితో చెప్పారు, మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచెను అని అన్నారు. మీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూచెను అని అన్నారు. అందుకు వాళ్ళకు కోపం వచ్చింది. ఎందుకని? నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, ఆయన నిన్ను ఎలా చూచాడు అని అన్నారు. నీవు ఆయనను ఎలా చూచావని అడిగారు. అందుకు యేసు ప్రభు అసలు అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. అంతే కదా? ఆయన ఆది ఎందే ఉన్నాడు. ఆయన ఆది సంభూతుడు. రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకి కోపం వచ్చి రాళ్లతో కొట్టే ప్రయత్నం చేశారు. దేవునితో సమానముగా చేసుకుంటున్నాడు అని అనుకున్నారు ప్రియులారా. ఈ విధంగా క్రిస్మస్ సందర్భంలో వివిధ పాత్రలు ఏ రీతిగా యేసు ప్రభుని ఆరాధించారో మనం తెలుసుకోవాలి. మొదటిగా ఆయన పుడతాడని వర్తమానం తెచ్చిన గాబ్రియల్ దేవదూత కదా. మొట్టమొదటిగా వర్తమానం తెచ్చింది ఎవరు? గాబ్రియల్ దేవదూత. ఈ వర్తమానం తేవడం ద్వారా ప్రభువుని ఆరాధించారు. మరియా ప్రార్థనలో ఉన్నప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఏమంది? దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు, భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో ఈ లోకసవార్త 26వ అధ్యాయం 38వ వచనం చూస్తే మనకు కనపడుతుంది. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్న దేవుని యొద్ద నుండి వర్తమానం తెలియజేశాడు. అలాగే లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేశారు. ఆయనకి ఇష్టలైన మనుషులకు, అందరికీ కాదండి. సమాధానము శాంతి ఎవరికి అంటే ఆయనకి ఇష్టలైన మనుషులకు మాత్రమే. ఆయనకి ఇష్టలైన మనుషులు ఎవరు అంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే ఆయనకి ఇష్టలైన మనుషులు. స్తోత్రం చేశారు. ఈ రీతిగా వర్తమానం తెలియజేయడంలో దేవదూతలు ప్రభువుని ఆరాధించారు. రెండవదిగా పొలములో తమ మందులను కాచుకుంటున్న గొర్రెల కాపర్లు దేవదూత ద్వారా తెలుపబడిన ఆనవాల ప్రకారము ప్రభును చూసేసరికి సంతోషముతో ఆయనను ఆరాధించారు. గొర్రెల కాపర్లు వారికి దూత ప్రత్యక్షమై భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రజలందరికీ కలగబోవు మా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంట మీరు చూచెదరు. పొత్తిగుడ్డలతో చుట్టబడి పండుకొని ఉంట మీరు చూచెదరని వర్తమానం అందించింది. సరిగ్గా వారు అలాగే ప్రభుని చూశారు. తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాడిని కన్నవాడిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు ప్రభువుని ఆరాధించారు. వారు చూసిన తర్వాత వచ్చేటప్పుడు అందరికీ తమ విన్నవాడిని కన్నవాడిని అందరికీ తెలియజేసేవారిగా ఉన్నారు. మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం? మనం విన్న విషయాలను ప్రభుని గురించి ఎంతమందికి మనం తెలియజేస్తున్నాం? ఎంతమందిని మనం మార్చేవారిగా ఉన్నాం? ఎంతమంది ఆత్మలను మనం రక్షించేవారిగా ఉన్నాం? మూడవది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా
తనకు తెలియజేయబడిన మాటలను ఈ హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనుచు మరియా యేసు ప్రభుని ఆరాధించింది. కన్యక అయిన తాను ఎలా గర్భం ధరించిందో దేవదూతలు వచ్చి ఆమెకు ఏమేమి తెలియజేశారో, తనకు బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు తాను విన్న ప్రవచన వాక్యాలు ఎలా నెరవేరాయో వంటి వాటన్నిటిని గురించి మరియా ప్రభుని ఆరాధించింది. మనము కూడా మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను గురించి మనం ఏం చేయాలి? తలపోసుకోవాలి, భద్రం చేసుకోవాలి, మన హృదయంలో భద్రం చేసుకోవాలి ప్రభు చేసిన కార్యాలన్నిటిని. అదేవిధంగా గతకాలం అంతా మనము కరోనా నుండి మనను ఎలా భద్రం చేసి ఆరోగ్యవంతులుగాను సజీవులుగాను ఉంచారో గుర్తు చేసుకొంచు ప్రభుని ఆరాధించే వారిగా ఉండాలి. మనల్ని ఎంతమంది చనిపోయారు, కానీ మనల్ని ఇంకా ఎందుకు దేవుడు ఉంచాడు? అదొకటి ఎవరన్నా గుర్తు చేసుకుంటున్నారా? అంటే వీరన్నా ఇంకా మారు మనసు పొందుతారేమో అని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి సజీవులుగా ఉంచారో గుర్తు చేసుకొని ప్రభుని ఆరాధిద్దాం. ఎంతోమంది చనిపోగా నీవు బ్రతుకున్నావు, నేను బ్రతుకున్నాం ఈరోజు. మరి ఇదన్నా గుర్తు చేసుకుంటున్నారా? ఇది గుర్తు చేసుకున్నా మీ హృదయాలను మార్చుకుంటున్నారా? దేవుని మీ హృదయంలోకి తీసుకొస్తున్నారా? కాబట్టి ఈ విధంగా ప్రభుని మనము ఆరాధించేవారిగా, ఆయన చేసిన మేలును బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించేవారిగా మనము ఉండాలి, ప్రభుని ఆరాధించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇంకొకటి చూసినట్లయితే నీతిమంతుడని పేరు పొందిన యేసేపు కదా, తన విధేయత ద్వారా ప్రభుని ఆరాధించాడు. తన విధేయత, అతడు అనుమానించాడు ముందు మరియను, కానీ స్వప్నంలో ప్రత్యక్షమై చెప్పింది దేవదూత, నువ్వు మరియను చేర్చుకుంటూ నీవు భయపడకము, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతి అయింది అని. ఆ విధముగా ఆమెను అవమానపరచనల్లక రహస్యంగా విడనాడాలనుకున్నాడు. ఒకవేళ తమ బంధువుల నుండి స్నేహితుల నుండి వచ్చిన హేళన మాటలను బట్టి విడనాడాలనుకున్నాడేమో. అయితే ప్రభువు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించింది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజల వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టమన్నాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ అధ్యాయం 18 నుండి 25వ వచనములు. వెంటనే దేవుని మాటకు విధేయత చూపి తన భార్యను చేర్చుకున్నట్టు ద్వారా ప్రభుని ఆరాధించాడు. ఇది యేసేపు యొక్క నీతి. స్వప్నంలో ప్రత్యక్షమైన కూడా దేవుని మాటకు విధేయత చూపాడు. కాబట్టి సమయం ఉండగానే ప్రభువుని అంగీకరించడం ద్వారా నీవు కూడా ప్రభువుని ఆరాధించిన వాడవుతావు. సమయం ఉండగానే దేవుణ్ణి మనం ఆరాధించే వారిగా ఉండాలి. ఐదవదిగా తూర్పు దేశపు జ్ఞానులు కూడా ప్రభుని ఆరాధించారు. వారు కూడా వారికి నక్షత్రం కనిపించినప్పుడు ఏదో కనిపించిందిలే అని వారు వదిలేయలేదు. ఏదో కనిపించిందిలే అని అనుకోలేదు, కానీ ఎవరో మహానుభావుడు పుట్టి ఉంటాడని గ్రహించి దారి తిన్ను లేకుండా ఆ నక్షత్రమును వెంబడించారు. ఈ విధంగా తరువాత చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాల్లో, వారు అత్యానందభరితులై, ఇప్పుడు మహా గొప్ప రాజును మహా గొప్ప దేవుడిని చూడటానికి మేము వస్తే ఈయన సాధారణంగానే ఉన్నాడు ఏమిటి అని వారు అభ్యంతర పడలేదు, నిరాశ చెందలేదు. అంటే చూడండి, ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎన్నో నెలల ప్రయాణం చేసుకొని వెళ్ళవలసి వచ్చింది. తీరా వారు చూసేసరికి ఆయన ఒక చిన్న బాలుడుగానే ఉన్నాడు. ఇదేంటి, ఈ గొప్ప వంశంలో పుడతాడు, రాజు కదా, రాజవంశంలో పుడతాడు అనుకున్నారు. కానీ ఇలా ఉన్నాడేంటి అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఇక్కడ వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినా, అంటే వారు వచ్చేసరికి మరియా యేసు వాళ్ళు ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు. ఇక మీరు ఎక్కడ ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయము
1-12 మీరు చూడొచ్చు. వారు అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. బంగారము యేసుప్రభుని రాజరికాన్ని సూచిస్తుంది. బంగారము యేసుప్రభు రాజరికాన్ని సూచిస్తుంది. బోళము యేసుప్రభుని మరణ పునరుత్థానమును సూచిస్తుంది. బోళం యేసుప్రభు యొక్క మరణ పునరుత్థానాలను సూచిస్తుంది. సాంబ్రాణి యేసుప్రభుని దైవత్వాన్ని సూచిస్తుంది. సాంబ్రాణి యేసుప్రభు దైవత్వాన్ని సూచిస్తుంది. యేసుని నీ జీవితంలో దేవునిగా చేసుకుంటే యేసుప్రభుని ఒక మత నాయకునిగానో, గురువుగానో, ప్రవక్తగానో, యాజకుడిగానో మట్టుకి కొలవద్దు. ఆయన దేవుడై ఉన్నాడని మనము గ్రహించే వారిగా ఉండాలి. ఆయన దేవుడై ఉన్నాడని మనం గ్రహించే వారిగా ఉండాలి. ఆయన దేవుని కుమారుడని అని చెప్పుకున్నాడు. కాబట్టి యేసుప్రభుని నీ జీవితానికి దేవునిగా అంగీకరించట్లో నీవు ఆలస్యం చేయవద్దు. యేసుప్రభు దేవుడని అంగీకరించట్లో నీవు ఆలస్యం చేయవద్దు. మారు మనసు పొందండి. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన రెండవసారి వస్తాడు మళ్ళీ. ఇది గ్రహించాలి. ఈ విధముగా మనము క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు మనం ఎలా చూడండి. ఇంకొకటి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే, దేవుడు ఆత్మ కనుక, ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారిగా ఉండాలి. ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేవారిగా మనం ఉండాలి. ఇది ఎక్కడ చూస్తామంటే యోహాను సువార్త 4:24 చూస్తాం. ఆయన ఆత్మతో సత్యంతో మనము ఆరాధించేవారిగా ఉండాలి. కాబట్టి నోటితోనూ పెదవులతోనూ మట్టుకే కాక ఆత్మతో దేవుణ్ణి ఆరాధించడం పెట్టద్దు. పెదవులతోనూ మట్టుకే కాక ఆత్మతో దేవునితో ఆరాధించడం మొదలుపెట్టండి. ఆత్మతో ఆరాధించడం అనగా నీ ఆత్మ తిరిగి బ్రతికినదై క్రీస్తుని విశ్వసించినదై ఆరాధించడం. ఈ ఆత్మ తిరిగి బ్రతికినదై క్రీస్తుని విశ్వసించినదై ఆరాధించండి. అట్టి క్రిస్మస్ ఆరాధన మనమందరం చేయటకు దేవుడు కృప చూపునుగాక. అట్టి క్రిస్మస్, అలాంటి క్రిస్మస్ మనం జరుపుకుందాం. అలాంటి క్రిస్మస్ చేయటకు ప్రభు కృప మనకు తోడేయండునుగాక. ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా. ప్రభా తండ్రి, దొరకనైనా ప్రభా, ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాము నాయన. ఇక తండ్రి క్రిస్మస్ గురించి మేము ధ్యానించుకుని ఉన్నాము నాయన ప్రభా. తండ్రి నేను ఆరాధించేవారు తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాము నాయన ప్రభా. ఈ విధంగా ఆత్మతో సత్యంతో ఆరాధించేవారుగా ఉంటకు కృప చూపండి నాయన తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి నాయన ప్రభా. క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించండి నాయన ప్రభా. తండ్రి వారిలో మారు మనసు కలుగజేయండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆరాధించమని నజరేయుడైన యేసే నామమున బ్రతిమాలి వినమ్ము వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవుల సదాకాలము ప్రభా అందరికీ ఎంతమంది అయితే వాక్యం విని నా ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.